వారి ద్వారా మన ప్రభు ఏం చెప్పిస్తాడో విందాం. జై జై బాబా బాబా. అండి, రామకృష్ణ గారు. జై బాబా సార్. బాబా జై బాబా. ఈరోజు నేను జర్నీలో ఉండి రాలేకపోయాను. అరుణ చెప్పారు, రిమైండ్ చేశారు కూడా. బట్ ఎనీవే 15 నిమిషాలైనా నేను జాయిన్ కాగలుగుతున్నాను. ఓకే. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా ఎప్పుడు వేసవి కాలంలో గురుప్రసాద్లో ఉంటారు. 2 మే 1959 బాబా గురుప్రసాద్ బంగ్లాలో ఉన్నారు. అప్పుడు బాబా చదివినటువంటి విన్సెంట్ హై స్కూల్ ఆ ప్రిన్సిపాల్ గారు బాబాను ఒక సందేశం కోరారు. ఎందుకంటే అదే స్కూల్లో బాబా బ్రదర్స్ సన్స్ రుస్తుం సోరాబ్జీ, మన అందరికీ తెలుసు రుస్తుం సోరాబ్, వాళ్ళిద్దరు కూడా బాబా మరి మనందరికీ అమర్ తిథిలో కానీ అక్కడ కానీ వాళ్ళు ఫేమస్ దేనికంటే మనకు లిఖన్ పడన్ సే నయార్ బాజీ అని ఆ కవాలి పాట మనం ఎప్పుడు వారి నోట వింటూ ఉంటాం. అది అమర్ తిథి రోజు కూడా సరిగ్గా మౌనానికి ముందు వాళ్ళు ఆ పాట పాడతారు. సో వాళ్ళిద్దరూ అదే స్కూల్లో చదువుతూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గారు ఒక అకేషన్లో బాబా సందేశం కావాలి, అందులో మీ ఇద్దరు మీ అన్నగారి కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, ట్విన్స్ రుస్తుం సోరాబ్, వాళ్ళ గురించి కూడా చెప్తూ మీరు పంపించండి సందేశము అంటే బాబా వాళ్ళకి ఒక సందేశం పంపించారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే బాబాకు వీళ్ళు బాగా దగ్గర వాళ్ళు కదా, అందుకని వీరి ద్వారా ఇది అని వాళ్ళు, అంటే బాబా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారేమో అనే ఉద్దేశం కూడా ఉందేమో. ఆ సందర్భంగా బాబా చెప్పారు, ఆయన వాళ్ళకు ఇచ్చిన సందేశం ఏమిటి అంటే, వాట్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్, నిజమైన విద్య ఏమిటి అనే అటువంటి సందేశం ఇచ్చారు ఆ రోజు. ఇది నాకు జ్ఞాపకం ఏమొస్తుంది అంటే మరి ప్రహ్లాదుని కథలో ప్రహ్లాదుడు గురుకులానికి వెళ్ళి అక్కడ అన్ని నేర్చుకొని వచ్చిన తర్వాత తండ్రి హిరణ్యకశ్యపుని దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత అడిగాడు, ఏమేమి నేర్చుకున్నావు నాయనా అని. అయితే ప్రహ్లాదుడు చిన్నవాడైనా ఎంత మంచి మాట చెప్పాడంటే, చదువులకు మూలమైన చదువును చదువుకున్నాను తండ్రి అన్నాడు. అన్ని చదువులకు మూలమైన చదువు అదేంట్రా అన్నాడు. ఆయనకు అర్థం కాలే. అన్ని చదువులకు మూలమైన చదువు ఏమిటి అంటే నారాయణ నారాయణ, ఇదే చదువులకు మూలం అట. అంటే భగవన్నామం అన్నిటికీ మూలమైంది అని చెప్తూ, మనం మరి స్కూల్లో వెళ్తే ఏమిటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటి, ర్యాంకులు మార్కులు 90%, 95%, 99%, 100%, కొన్ని చోట్ల కొన్ని సబ్జెక్టులు మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులో 100కి 100. సో ఆ మార్కులు, ఆ సర్టిఫికేట్లు, వాటి మీదనే విద్య అనేది బేస్ అయి ఉంది. కానీ బాబా ఆ రోజు చెప్పారు నిజమైన విద్య ఏమిటి అని చెప్తూ, మై నెవ్యూస్ రుస్తుం అండ్ సోరాబ్ షుడ్ లర్న్ టు, నిజమైన విద్య ఏమిటి అంటే ఆ రోజు ప్రహ్లాదుడు చెప్పిందే దీన్ని బట్టి చూస్తే గుర్తుకొస్తుంది నాకు. నా తమ్ముని కొడుకులైన రుస్తుం సోహరాబు అక్కడ మీ స్కూల్లో చదువుతున్నారు నిజమే, కానీ నిజంగా వారు ఏ చదువు నేర్చుకోవాలి, ఎలాంటి చదువు నేర్చుకోవాలి, అసలైన చదువు ఏమిటి, విద్య ఏమిటి అనే దాని గురించి చెప్తూ బాబా ఒక 6 పాయింట్స్ చెప్పారు. దాంట్లో షుడ్ లర్న్, ఎవరు, తన తమ్ముని కొడుకులు రుస్తుం సోరాబ్ షుడ్ లర్న్ టు థింక్ వెల్ ఆఫ్ అదర్స్. ఫస్ట్ పాయింట్ బాబా అంటున్నాడు, ఎప్పుడు కూడా ఇతరుల మంచినే కోరుకోవాలి. విద్యలో మొదటి పాయింట్, అసలైన విద్యకి బాబా 6 పాయింట్ చెప్తూ మొట్టమొదటి పాయింట్ అది చెప్పాడు, థింక్ వెల్ ఆఫ్ అదర్స్. సీ గుడ్ ఇన్ అదర్స్, ఇతరులలో మంచినే చూడండి, ఇతరులలో ఉండే చెడును చూడొద్దట, మంచిని మాత్రమే చూడాలి, చెడును విసర్జించాలి. మూడో పాయింట్, మేక్ అదర్స్ హ్యాపీ, అంటే ఇతరుల మంచినే కాంక్షించాలి, ఇతరులలోని మంచినే చూడాలి,
ఇతరులను సంతోషపరచాలి. మేక్ అదర్స్ హ్యాపీ. ఇతరులను సంతోష పెట్టాలి. మనకు పశ్చాత్తాప ప్రార్థనలో కూడా ఇంకనూ ముఖ్యముగా కూడా మనం లాస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా పశ్చాత్తాపం దేనికి పడాలట అంటే ఇతరులకు బాధ కలిగి చేసింది ఏదైనా ఉంటే మాట అయినా చేతైనా ఇతరులకు బాధ కలుగవలెనని కోరిక మనసులో వచ్చిన దానికి కూడా మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము అన్నారు దాంట్లో. అంటే బాగా అన్నిటికంటే ఎక్కువ పశ్చాత్తాప పడవలసింది ఏమిటి అంటే ఇతరుల చెడును కోరుకోవటం కూడా, చెడు గురించి ఆలోచించటం కూడా తప్పే అని. అందుకని ఇతరులను ఎప్పుడు మేక్ అదర్స్ హ్యాపీ. మరి బాబా సందేశం కూడా మనకుంది కదా, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. నిజంగా అసలైన సంతోషం, మరి ఇతరులను నొప్పిస్తే కూడా సంతోషం ఉంటుంది, కానీ అది అసలైన సంతోషం కాదు. అది టెంపరీ సంతోషం, అది తాత్కాలికమైంది, అది ఎప్పుడూ ఉండదు అది. కానీ ఇతరులను సంతోష పెట్టినట్టయితే అది ఆ సంతోషం చాలా నిజమైనటువంటి సంతోషం. అది ఎప్పుడు తలుచుకున్నా సంతోషమే వస్తుంది. మేక్ అదర్స్ హ్యాపీ. టెల్ ద ట్రూత్. సత్యాన్నే చెప్పాలి, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. షన్ ఆల్ హిపోక్రసీ. అని కపటాన్ని వర్జించాలి. సత్యాన్నే చెప్పాలి, కపటాన్ని వర్జించాలి. ఇక్కడ ఇక లాస్ట్ సిక్స్త్ పాయింట్ అదే ప్రహ్లాదుడు చెప్పినటువంటిది. చదువులకు మూలమైన చదువు ఏమిటి అంటే భగవన్నామం. ఇక్కడ లర్న్ టు లవ్ గాడ్. భగవంతుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. ఇది నిజమైనటువంటి ఈ విద్యలో 6వ పాయింట్గా బాబా చెప్పటం. భగవంతుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. నేర్చుకోవటం ఎట్లా నేర్చుకోవటం అనేది కూడా బాబా మనకు ఒక సందేశం ఇచ్చారు. ఎలా అంటే స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై లవింగ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్. నువ్వు ఎవరిని ప్రేమించలేవో, అంటే ఎవరంటే ఇష్టం లేదో నీకు, వాళ్లను ప్రేమించటం ద్వారానే స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్. అది లెర్నింగ్ టు లవ్ గాడ్ స్టార్టింగ్ పాయింట్ అట. అది ఏమిటి? ఇష్టమైన వాళ్ళను ప్రేమించటం కాదు, ఇష్టం కాని వాళ్ళను ప్రేమించటంతో స్టార్టింగ్ అట. స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై లవింగ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్. ది మోర్ యూ థింక్ about others with generosity, you lose yourself. When you lose yourself completely, you find God. భగవంతుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఎవరికి ఇతరుల మంచినే, ఇతరులలో మంచిని కాంక్షించాలి, ఇతరులలోని మంచినే చూడాలి, ఇతరులను సంతోషపరచాలి. ఇవన్నీ ఎందుకు అంటే దీని ద్వారా ఇతరులకేదో మనం లాభం చేసి ఇతరులకేదో మనం మేలు చేస్తున్నాం అనేది జనరల్ గా వెంటనే వచ్చే ఫీలింగ్ కాదు. దానివల్ల యు లూజ్ యువర్ సెల్ఫ్. మనను, నేను, నాది అనే వాటికి పరిమితం చేసే స్వార్థం ఏదైతే ఉందో అది తగ్గిపోతుందట వీటి వల్ల. ఇవన్నీ ఈ బాబా చెప్పిన ఈ పాయింట్స్ వల్ల లాభం మనకే, వాళ్ళకు కాదు. వాళ్ళని సంతోష పెడితే వాళ్లకు లాభం చేసామని చెప్పుకున్నాం అనుకో, మళ్ళీ మన స్వార్థమే, మన అహంకారమే పైకి వచ్చేస్తుంది. అప్పుడు అది చేసి కూడా చేయని దాని కింద లెక్కే. ఎందుకంటే దానివల్ల అసలైన ప్రయోజనం నెరవేరదు. అసలైన ప్రయోజనం ఏమిటి నెరవేరేది? మనలో ఉండే నేను, నాది, నావి అనేటువంటి స్వార్థము ఈ పాయింట్లు నిజంగా చేసినట్టయితే, సిన్సియర్గా మనం ఈ పాయింట్లు కానీ మనం ఆచరణలో పెట్టినట్టయితే మన నిజ జీవితంలో మనలో ఉండే స్వార్థము, మనలో ఉండే పరిమితమైన అహంకారము తగ్గిపోతాయి. అది తగ్గిపోవటం వల్ల మేలు మనకే. ఇతరులకు మంచి చేశాం, ఇతరుల మంచిని కాంక్షించాము, ఇతరుల మంచినే చూస్తూ వచ్చాం, ఇతరులను సంతోషపరచడానికి నేను జీవితం అంతా నేను కష్టపడుతున్నాను, ప్రయత్నిస్తున్నాను. ఆ సత్యాన్ని చెప్పటానికి, కపటాన్ని వర్జించటానికి, భగవంతుణ్ణి ప్రేమించటానికి. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి ప్రేమించటానికి ప్రారంభం మాత్రమే. ఆ ప్రారంభంలోనే భగవంతుణ్ణి ప్రేమించటం ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లోనే మనలో ఉండే మన స్వార్థము, మన పరిమిత అహంకారం తగ్గిపోతాయి. వెన్ యూ
ట్రీట్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ జెనరాసిటీ, యూ లూజ్ యువర్ సెల్ఫ్. బాబా చెప్పిన మెసేజ్. నువ్వు ఇతరులను దయతో, ప్రేమతో, విశాల హృదయంతో ఎప్పుడైతే చూస్తావో, వ్యవహరిస్తావో ఇతరుల పట్ల, అప్పుడు నీ అహంకారం తగ్గుతుంది. యు లూజ్ యువర్ సెల్ఫ్. నేను నేను అని ప్రతి దాంట్లో చెప్పుకునేది నేను తగ్గిపోతుంది అన్నమాట. అది మనకు లాభం. కాబట్టి అసలైన విద్య వల్ల లాభం మనకే జరుగుతుంది. చేసేదంతా ఇతరులకే అయినా లాభం మనకి. సో ఇదే నిజమైన విద్య బాబా అంటున్నాడు ఆ ప్రిన్సిపాల్కి చెప్తూ. అసలైనటువంటి విద్య స్కూల్లో చదువుకునేవి సైన్స్, బయాలజీ, మ్యాథ్స్, హిస్టరీ, ఇవన్నీ చదువుతాం సబ్జెక్ట్స్ అన్ని. ఇప్పుడంతా కంప్యూటరైజేషన్ వచ్చింది. కంప్యూటరైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ. వీటిలలో సర్టిఫికేట్లు ఎంత ఉన్నా, వాటిల్లో ఎంత మాస్టరీ మనం సాధించినా అది అసలైన విద్య కాదట. బాబా అంటున్నాడు, దిస్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్. ఇది నిజమైన విద్య. ఆల్ అదర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ లిటిల్ యూజ్. మిగిలిన విద్య అంతా కూడా విద్యగా చెప్పబడే అటువంటి విద్య, స్కూళ్లలో బోధించే విద్య, అప్పుడు ఉద్యోగాల కోసం పాకులాడే విద్య, అవన్నీ అసలైన విద్య కాదు. ఈ 6 పాయింట్లు జీవితంలో మనం ఆచరించి చేసినట్టయితే అది నిజమైన విద్య. దోస్ హూ ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ మేనర్ ఆర్ మై రియల్ రిలేటివ్స్. ఇక్కడ ఒక పెద్ద మాట చెప్తున్నారు చూడండి. ఇది చెప్పింది ఎవరిని ఉద్దేశించి చెప్పారు బాబా? ఆయన తమ్ముడు బెహ్రాం కొడుకులు ఇద్దరు, వాళ్ళు ట్విన్స్, వాళ్ళిద్దరు సోరాబ్జీ, రుస్తుం సోరాబ్జీ. అయితే ఆయన ప్రిన్సిపల్ అనుకుంటాడేమో వీళ్ళిద్దరు నాకు బంధువులు అని. వాళ్ళు బంధువులే, ఆయన తమ్ముడికి పుట్టిన వాళ్లే. కాని బాబా అంటున్నారు, ఈ 6 పాయింట్లలో చెప్పిన విధంగా నడుచుకునే అటువంటి విద్యను ఎవ్వరు అభ్యసిస్తారో వాళ్ళు, బాబా అంటున్నారు, ఈ రకమైన చదువును అభ్యసించిన వారు నాకు నిజమైన బంధువులు. నా తమ్ముని కొడుకులే అయినా కూడా, వాళ్ళు బంధువులు అయినా కూడా, నిజమైన బంధువులు నాకెవరు అంటే ఈ 6 పాయింట్లలో ఇతరుల మంచినే కాంక్షిస్తూ, ఇతరులలోని మంచినే చూస్తూ, చెడును వర్జిస్తూ, ఇతరులను సంతోషపరుస్తూ, సత్యాన్నే చెప్పుతూ, కపటాన్ని వర్జించి, ఇవన్నీ చేస్తూ భగవంతుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా స్టెప్స్. భగవంతుణ్ణి ప్రేమించటానికి ఇవన్నీ కూడా మనకు తోడ్పడతాయి. ఎందుకు అంటే ఇతరులలోనే ఇతరుల మంచిని చూడటం, ఇతరుల మంచిని కాంక్షించటం, ఇతరులను సంతోషపరచటం. ఇవే ఇతరులు అంటే ఎవరు? ఈశావాస్యం ఇదం సర్వం. బాబా అన్నాడు, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై టెంపుల్, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై హోమ్, మై అబోర్డ్. ఆయన ఇల్లు, ఆయన యొక్క ఆలయం ఏది అంటే ప్రతి హృదయం. కాబట్టి అందరి పట్ల ఇలా బాబా చెప్పిన విధంగా నడుచుకోవటం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, అందరిలో ఉన్న భగవంతుణ్ణి చూస్తూ మన యొక్క అస్తిత్వము, నేను, నాది, నావి అనే అస్తిత్వము, పరిమితమైన అస్తిత్వము తగ్గిపోతూ విశాలత్వం వస్తుంది. అందరిలో, అన్నింటిలో ఉన్న భగవంతునితో ఏకత్వాన్ని పొందే విశాలత్వం సంప్రాప్తిస్తుంది. వెన్ యూ లూజ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ యూ ఫైండ్ గాడ్. బాబా అన్నారు, నువ్వు ఎప్పుడైతే అలా విశాలత్వం వచ్చి నేను అనే భావనే పోయినట్టయితే, మరి మనకు యూనివర్సల్ మెసేజ్, విశ్వ సందేశంలో బాబా చెప్పారు, if you want to become nearer and nearer to God, you have to go farther and farther away from I, my, me and mine. నువ్వు భగవంతునికి చాలా దగ్గరగా కావాలంటే నేను, నాది, నావి అనే వాటికి ఎంత దూరం అవుతే భగవంతునికి అంత దగ్గర అవుతావు. ఈ 6 పాయింట్లలో బాబా చెప్పింది కూడా అలా. మనము నేను, నాది, నావి అనే దాన్ని ఎంత తగ్గించుకుంటే భగవంతుణ్ణి కూడా అంత ఎక్కువగా ప్రేమించుకోగలము. అలా చేసి అలా భగవంతుణ్ణి ప్రేమించగలిగిన విద్య, అభ్యసించే విద్యనే అది. ఈ రకమైన చదువును అభ్యసించిన వారు నాకు నిజమైన బంధువులు, బాబాకు నిజమైన బంధువులు.
భగవంతుడికి సన్నిహితులు కావాలి అంటే ఇలా నడుచుకోవాలి అని బాబా చెప్పిన సందేశం. దాన్ని మరి ఈ 15 నిమిషాల్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. అవతార్ మెహర్ బాబాకి జై. జయ బాబామూర్తి గారు. జై బాబా అండి. అంటే ఇంకా 15 నిమిషాలు మీరైనా చెప్తారా సార్? చెప్తానంటే కంటిన్యూ చేయండి. ఇప్పుడే జర్నీ చేసి వచ్చి దిగాను నేను. ఓకే ఓకే అందుకని మీరు ఓకే సార్. 10 నిమిషాలతోనే సరి